పాక్ కోరితే కాల్పుల విరమణ, మేము కోరితే చేయరా? 40 రోజులు కాల్పుల విరమించాలనే చర్చలకు ఎదురు చూస్తాం. అయినా కేంద్ర ప్రభుత్వం మా అభ్యర్థనను పట్టించుకోలేదు. ఉద్యమ ద్రోహుల సమాచారంతోనే కాల్పులకు తెగబడ్డారు. నంబాలను సజీవంగా పట్టుకొని చంపారు. మే 21న విప్లవోద్యమ చరిత్రలో చీకటి రోజు. ఏకపక్ష దారులతో నరమేధం సృష్టించారు. ఎన్కౌంటర్లో మొత్తం 28 మంది మృతి. సంచలనం సృష్టిస్తున్న మావోయిస్టు పార్టీకి సంబంధించిన లేఖ అంటూ కూడా చూడొచ్చు. ఇక కొత్తగూడెం ప్రగతి మైదానికి సంబంధించి పాకిస్తాన్ కోరితే కాల్పుల విరమణకు అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం తాము కోరితే పట్టించుకోవడం లేదని మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 21న మాడ్ డివిజన్లో గుండెకోట్ అడవులలో జరిగిన ఎదురుకాల్పులలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజును పూర్తి స్థాయిలో కూడా బిఆర్ దాదా అలియాస్ ప్రకాష్ అలియాస్ అంటూ వాళ్ళు పిలుచుకున్న పేర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆయనను దారుణంగా దొరికిన తర్వాత కాల్చి చంపిర్రు అనేది ప్రధానంగా కూడా ఆ లేఖలో అయితే పేర్కొన్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో దీనికి సంబంధించి మరి ఎట్లుంటుంది ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో నంబాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ లేఖలో చాలా క్లియర్గా కూడా కనబడ్డ అంశాన్ని ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పథకం ప్రకారమే అక్కడికి వెళ్ళి నంబాలను చంపిర్రు అనేది ఆ పార్టీకి సంబంధించి. ఇక్కడ ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా బిఆర్ దాదా నారాయణపూర్ జిల్లాకు సంబంధించి మాడ్ ప్రాంతంలో గుండెకోట్కు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో అక్కడ నిర్వహించిన మారణ హోమంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన వ్యక్తికి శిరస్సు వంచి వినయపూర్వకమైన నివాళులు అర్పిస్తుంది. ఈ మారణకాండలో వీరమరణం పొందిన వారితో పాటు సిసిఎస్ స్టాఫ్ రాష్ట్ర కమిటీకి సంబంధించిన కామ్రేడ్ నాగేశ్వరరావు అలియాస్ మధు అలియాస్ జంగ్ నవీన్, సిసి సిబ్బంది సంగీత భూమిక వివేక్, సిపివైపిసికి సంబంధించిన కార్యదర్శి కామ్రేడ్ చందా అలియాస్ మహేష్, సిపివైపిసికి సంబంధించిన సభ్యుడు గుడ్డుకు సంబంధించి కమల్స్కు సంబంధించి రమే లాగే దాంతోపాటు ఎల్ రాజేష్, రవి, సునీల్, సరిత, రేష్మ, రాజు, జమున, గీత, హంగి, సంకి, భద్రు, నీలేష్, సంజు ఇలా సహచరులందరినీ కూడా కోల్పోయామంటూ కూడా చెప్పింది. ఈ అమరవీరులకు పూర్తి స్థాయిలో జ్ఞాపకార్థం కూడా షహీద్కు సంబంధించిన స్మృతి సభలను నిర్వహించాలని మరి వారి అత్యున్నత ఉద్దేశాలను నెరవేర్చేందుకు దృఢ సంకల్పంతో పోరాట మార్గంలో ముందుకు సాగాలని మా పార్టీ దేశంలో అన్ని పౌరులకు పార్టీలకు పిఎల్జిఏ శ్రేణులకు ప్రపంచ శ్రామిక ప్రజలందరికీ కూడా విప్లవ సంస్థలకు కూడా పిలుపునిచ్చింది అంటూ కూడా ఆ లేఖలో సారాంశాన్ని అయితే పేర్కొన్న పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే ఇక్కడ మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం చాలా స్పష్టంగా కనబడుతున్న విషయం ఏంటంటే ఇక్కడ ఈ మారణహోమం కొనసాగుతుంది. ఎందుకంటే మావోయిస్టులకు సంబంధించి పోలీసులకు సంబంధించి మిలిటరీ బలగాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ఈ చర్చలో భాగంగా చాలామంది ప్రాణాలు అయితే కోల్పోతున్నారు. కానీ ఈ శాంతి చర్చలకు ప్రభుత్వం ఎక్కడా కూడా కనీసం ఒక అడుగు కూడా ముందు వేసే పరిస్థితులలో అయితే లేని పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాని తర్వాత ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది.